ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి. మానవులకు దేవతలకు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అవి అన్నీ లోహంతో తయారు చేయబడతాయి. కానీ ఇంద్రుడు ధరించిన వజ్రాయుధము దధీచి అనే మహారుషి వెన్నెముకతో తయారు చేయబడింది. చాలా కఠినమైనది. నారాయణ కవచమనే మంత్రశక్తి కలది. అటువంటి వజ్రాయుధము కూడా నా అంశే అన్నాడు పరమాత్మ. దీనికి ఒక కథ ఉంది. వృత్రుడు అనే అసురుడిని సంహరించడానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైన ఆయుధము కావలసి వచ్చింది. ఇంద్రుడు దేవతలు అందరూ కలిసి దధీచి అనే మహారుషిని తపస్సంపన్నుడిని ప్రార్థించారు. ఆయన లోక కళ్యాణార్థము ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకను దేవతలకు ఇచ్చాడు. ఆ వెన్నెముకతో విశ్వకర్మ వజ్రముతో సమానమైన ఆయుధమును తయారు చేశాడు. అదే వజ్రాయుధము. ఆ వజ్రాయుధము సాయంతో ఇంద్రుడు వృత్రుణ్ణి సంహరించాడు. ఆ శక్తివంతమైన తపోశక్తి గల వజ్రాయుధమును నేను అంటున్నాడు పరమాత్మ. తర్వాత ధేనువులలో కామధేనువు నేను అన్నాడు. ఈ కామధేనువు కూడా క్షీరసాగర మథన సమయంలో అమృతముతో పాటు ఆవిర్భవించింది. కామధేనువు అంటే ఆవు. ఆవు మనకు అమృతం లాంటి పాలు ఇస్తుంది. దాని నుండి పెరుగు, వెన్నె వస్తుంది. యజ్ఞములలో హోమములలో హవిస్సులుగా వేసే నెయ్యి వస్తుంది. ఆవు మూత్రము, ఆవు పేడ నేలను శుద్ధి చేయడానికి పనికి చేస్తాయి. గోవును తల్లిగా అంటే గోమాతగా పూజించేవారు. గోవులకు ప్రత్యేకంగా గోలోకము అని ఒకటి సృష్టించాడు బ్రహ్మ. అంతటి పవిత్రమైనది గోవు. ఆడిందల్లా ఇచ్చే ఆ గోవును నేను అన్నాడు పరమాత్మ. అడిగిందల్లా ఇచ్చే ఆ గోవును నేను అన్నాడు పరమాత్మ. ఈ కామధేనువు ఎవరో కాదు, మన మనసులో ఉండే సంకల్ప బలము, విల్ పవర్. మంచి మనసుతో మంచి సంకల్పం చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది. కోరినవి అన్నీ సమకూరుతాయి. కాబట్టి కామధేనువు అంటే అడిగిందల్లా ఇచ్చేది అని కాకుండా మన మనసు చేసే సంకల్పముల యొక్క బలము, ధార్మిక సంకల్ప బలము అని అర్థం చేసుకోవాలి. తర్వాత సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడిని నేను అని అన్నాడు పరమాత్మ. పురాతన కాలంలో పురుషులు అందరూ భగవద్ధ్యానంలో తపస్సులో మునిగిపోయేవాళ్ళు. స్త్రీలు కూడా వారికి సేవలు చేస్తూ కాలం గడిపేవారు. సృష్టి జరిగేది కాదు. అందుకోసము బ్రహ్మ మన్మధుడిని సృష్టించాడు. మన్మధుడు అనేది ఒక కామ భావన. మనం దానికి రూపం ఇచ్చాము. ఆ కామ భావనను పురుషులలో స్త్రీలలో ప్రేరేపించి వారిని సంతానోత్పత్తికి సుముఖులను చేశాడు. ధర్మబద్ధంగా సంతానం కలగడానికి అవసరమైన కామ భావనకు ప్రతీక అయిన మన్మధుడిని నేను. నా వలననే ఈ సృష్టి జరుగుతూ ఉంది. అంతేకాని పరకాంతలను కోరేది మన్మథ భావన కాదు. అందుకే కేవలము శారీరక సుఖం కోసం కాకుండా మంచి సంతానం కోసం మాత్రమే భార్యతో సంగమించే వారిని నిత్య బ్రహ్మచారులు అని అన్నారు. మన్మధుడు అంటే కేవలము కామ సంబంధమైన కోరికలకు వాటి ద్వారా సృష్టి జరగడానికి ప్రతీక అని కాకుండా ఈ బాహ్య ప్రపంచంలో దేనినైనా సృష్టించడానికి మూలము అని కూడా అర్థం చేసుకోవచ్చు. సృష్టి అంటే కేవలము మానవ జంతు సృష్టి అనే కాదు, కొత్త కొత్త వస్తువులను కనుక్కోవడం కూడా సృష్టి కిందికే వస్తుంది. కాకపోతే అది మానవ సృష్టి. ఈ విధంగా కొత్త వాటిని కనుక్కోవడము, సృష్టించడం అనే కోరికనే మన్మథ భావన అని అనవచ్చు. కాకపోతే మనం కేవలము కామ భావనలనే మన్మథ భావనలు అని రూఢి అభిప్రాయంతో ఉన్నాము. కాబట్టి ధర్మబద్ధమైన సంకల్పములు, కోరికలు అన్నీ మన్మథ భావనలే. మానవులలో ఉన్న ఆ క్రియేటివ్ థాట్, క్రియేటివ్ పవర్ నేను అంటున్నాడు పరమాత్మ. సర్పములలో వాసుకిని నేను అన్నాడు. ఇదివరకే చెప్పుకున్నాము. వాసుకి, అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదలగు సర్పజాతులు అన్నీ కద్రువ సంతానము. కశ్యప ప్రజాపతి సృష్టి. వారిలో వాసుకి అనే వాడిని నేను. ఎందుకంటే సాగర మథనం జరిగినప్పుడు పరమాత్మ కూర్మావతారం ధరిస్తే ఆయన వీపున ఉన్న మందర పర్వతమునకు చుట్టుకొని కవ్వం చిలికినట్లు సముద్రాన్ని మధించిన వాడు వాసుకి. అంతటి గొప్ప కార్యం చేశాడు కాబట్టి వాసుకుని కూడా తన అంశగా అభివర్ణించాడు పరమాత్మ. దీనిని మనకు అన్వయించుకుంటే సర్వము అంటే విషసర్వము అని అర్థము. సముద్ర మథనం చేస్తుంటే వాసుకి కక్కిన విషమే ఈ హాలాహలము. మనలో కలిగే దుష్ట భావనల ఫలితమే హాలాహలము. మానవ జాతి అభివృద్ధికి, ఆత్మజ్ఞాన సముపార్జనకు అవరోధం లాంటిది, విషము లాంటిది అహంకారము. ఆ అహంకారం అనే విషము మనలో ప్రవేశిస్తే అధపతనము తప్పదు. కానీ
ఈ అహంకారమే పరమశివుడికి ఆభరణము. అంటే వాసుకి ఈశ్వరుడి మెడలో ఉన్న పాము. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు కాబట్టి అహంకారం ఆయనకు అలంకారము. కానీ 3 గుణములకు లోబడిన మనకు అహంకారము హాలాహలం వంటిది. కాబట్టి ఆ అహంకారమును అదుపులో పెట్టుకోవడము మనందరి కర్తవ్యము. ఏదో కొంత నేర్చుకున్నాము కదా అని, పెద్ద పదవి వచ్చింది కదా అని అహంకరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పతనం తప్పదు. అక్షరానామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. చదువులకు తల్లి సరస్వతి. చదువును తల్లిగాను దేవతగాను మనం పూజిస్తాము. ఇతర మతాలలో అది లేదు. కేవలం ఉదర పోషణార్థమే చదువు. ఈ చదువుకు మూలము అక్షరములు. ఆ అక్షరములలో మొదటి అక్షరము ఆ. ఆతో మొదలయ్యే వాటిని అచ్చులు అని అంటారు. అవి మూల అక్షరాలు. హల్లులు ఈ అచ్చులతో కూడితే గాని సంపూర్ణమైన అక్షరాలు అవుతున్నాయి. కానీ ఇంగ్లీషులో ఆ బదులు ఏ ఉంది, కానీ వెంటనే బి అంటారు. దాని తర్వాత సి అంటారు. అలా ఎందుకంటారో ఎవరికీ తెలియదు. అదే ఇంగ్లీష్లో ఓవల్స్ ఉన్నాయి. ఈ ఓవల్స్ మన ఆలను పోలి ఉన్నాయి. కాబట్టి ఏ భాషలో చూసినా ప్రతి అక్షరంతో ఆ కలిస్తేనే అది పూర్ణమైన అక్షరం అవుతుంది. అటువంటి అక్షరములలో అకారము నేను. అంటే ఆ అకారముతో మొదలయ్యే అచ్చులను నేను. ఎందుకంటే ప్రతి పదము అకారము మొదలు అచ్చులతోనే అంతమవుతాయి. అచ్చుతో కూడనిది అక్షరము సంపూర్ణము కాదు. అందుకని అక్షరములకు ప్రాణ సమానమైన అకారము నేను అంటున్నాడు పరమాత్మ. అక్షరాల కూర్పుతో కూడేది పదము. ఆ పదములు కొన్నిటిని సమాసములు అని అంటారు. ఆ సమాసములలో ద్వంద్వము అంటే ద్వంద్వ సమాసము నేను అంటున్నాడు. సుఖ దుఃఖములు, రాగద్వేషములు, జయాపజయములు, లాభాలాభములు, మంచి చెడు ఇవన్నీ ద్వంద్వములు. అంటే 2 పదాలను విడివిడిగా చెప్పడం కన్నా కలిసి చెప్పడం. ఈ ద్వంద్వములను అతిక్రమిస్తే గాని పరమాత్మ దర్శనం కాదు. కలపడం అంటే యోగము అని కూడా అనవచ్చు. మన మనస్సును ఆత్మలో కలపడం అంటే అదే మోక్షానికి మార్గము. కాబట్టి అన్ని సమాసములలో ద్వంద్వ సమాసము నేను అని అన్నాడు పరమాత్మ. అంతేకాదు కాలస్వరూపుడు నేను అంటున్నాడు. ఈ కాలమునకు నాశనము లేదు, అలాగని మార్పు లేదు. మనం కాలానుగుణంగా మార్పు చెందుతున్నాము. కేవలము కదలిక వలన పుట్టేది కాలము. కదలిక లేకపోతే కాలం ఉండదు. కాలమునకు ఆది అంతము లేదు. అది అనంతము, అవిచ్ఛిన్నము. పరమాత్మ కూడా అనంతుడే. అటువంటి కాలస్వరూపుడును నేను. విశ్వతో ముఖము అయిన పరబ్రహ్మతత్వమును నేను అని అంటున్నాడు. అంటే ఈ అనంత విశ్వమును నేను. ఈ అనంత విశ్వం అంతా నేను నిండి ఉన్నాను. నాలోనే ఈ అనంత విశ్వము ఉంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపము నేను అని అన్నాడు. దీనిని వ్యక్తపరచడానికి తర్వాతి అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేశాడు పరమాత్మ. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమ. ఈ ప్రపంచంలో ఒకదానిని మరొకటి హరిస్తూ ఉంటుంది. అంటే నాశనం చేస్తూ ఉంటుంది. ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది. ఒకడు మరొకడిని చంపుతాడు. ఒక వస్తువు మరొక వస్తువును నాశనం చేస్తుంది. చెదలు కలపను కొరుక్కు తింటాయి. తుప్పు ఇనుమును తింటుంది. కొన్ని వస్తువులు గాలి తగలగానే మండిపోతాయి. ఇలాగా ప్రతి జీవికి మార్పు నాశనము తప్పదు. ఈ ప్రక్రియ లేకపోతే ఉన్నవి పోవడము, లేనివి రావడము జరగదు. పుట్టినవి పుట్టినట్టు అన్నీ అక్కడే ఉంటే పుట్టబోయే వాటికి స్థానం ఉండదు. ఆ హరించే శక్తులలో మృత్యువును నేనే. పుట్టిన ప్రతి జీవి మృత్యువును కౌగలించుకోక తప్పదు. అంటే జాతస్య హృద్వో మృత్యు. అటువంటి మృత్యువు నేను. మన ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారము పుట్టుక తర్వాత మృత్యువు ఎంత సత్యమో మరణించిన తర్వాత పుట్టుక కూడా అంతే నిజము. అంటే చావు పుట్టుక నేనే, నా చేతిలోనే ఉన్నాయి. ఉన్నదాన్ని హరించే శక్తులలో మృత్యువును నేను అని చెబుతూ రాబోయే వాటికి సృష్టికర్తను నేనే. రాబోయే వాటికి స్థానం కల్పించడానికి ఉన్న వాటిని హరిస్తుంటాను. తద్వారా సృష్టి లయములు నిరంతరంగా జరుగుతుంటాయి. మనం ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల జనన మరణాలను చూస్తే ఒక రైసు మిల్లు గుర్తుకొస్తుంది. పైన ధాన్యం పోస్తుంటారు, కింది నుండి బియ్యం వస్తుంటాయి. వచ్చే బియ్యం పుట్టుక అయితే పోసే ధాన్యము మరణమని అనవచ్చు. ఆ పుట్టుక చావు నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఆ
ఆ చావు పుట్టుకల ప్రక్రియకు అధిపతిని నేను, అంటే బ్రహ్మ విష్ణు శివరూపాలలో సృష్టి స్థితిలయములను చేస్తున్న తత్వము నేను అని పరమాత్మ స్పష్టంగా చెబుతుంటే మనము శైవులు వైష్ణవులు అని కొట్టుకు చస్తున్నాము. మనలో ఉన్న ఈ అజ్ఞానము పోవడానికి భగవద్గీతను బోధించాడు పరమాత్మ. ఈ శ్లోకంలో స్త్రీల వైభవాన్ని గురించి వివరిస్తున్నాడు. స్త్రీలకు సహజంగా లక్ష్మీ కళ ఉంటుంది. అందుకే ఆడువారిని లక్ష్మీదేవితో సమానము అంటారు. మంచి ఇల్లాలు వలనే మగాడికి ఆయన ద్వారా ఆమెకు కీర్తి ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు వస్తాయి. స్త్రీలలో ఉన్న జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధైర్యశక్తి, గ్రహణ శక్తి, వాక్శక్తి అంటే విద్యాబుద్ధులు, క్షమాగుణము అన్నీ నేనే. స్త్రీలలో ఉన్న సుగుణములు అన్నీ ఇక్కడ కీర్తించాడు పరమాత్మ. అవి అన్నీ తన విభూతి వలననే కలుగుతున్నాయి అంటున్నాడు. ఈ శ్లోకానికి మరొక విశేషార్థము కూడా ఉంది. మనకు మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప, వారి కుమార్తె పేరు ప్రసూతి అంటే ప్రసవ శక్తి. ఆమెకు పుట్టిన సంతానము పేర్లు కీర్తి, మేధ, ధృతి, స్మృతి, క్షమ అంటే సుఖప్రవసనం కలిగే సంతానములకు పై లక్షణములు కలుగుతాయి. ఇంకా లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుని భార్య. వాగ్దేవి అంటే సరస్వతి బ్రహ్మదేవుని భార్య. అంటే దేవతలలో కూడా స్త్రీలు ఉన్నారు. పరమశివుని భార్య శక్తి అంటే మనకు విద్య, సంపద, శక్తి వీటికి ప్రతీకలు సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. వారే మనకు కీర్తిని, ధనము, ఐశ్వర్యమును, వాక్కును, మంచి బుద్ధిని, ధృతిని, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని, క్షమాశక్తిని, ధైర్యాన్ని ఇచ్చే దేవతాశక్తులు. స్త్రీ దేవతాశక్తులు శక్తిని మనము స్త్రీ స్వరూపిణిగా పూజిస్తుంటాము. అలాగే లక్ష్మీదేవిని 8 లక్ష్ములుగాను, పార్వతీదేవిని నవరాత్రులలో 9 రూపాలతోనూ పూజిస్తుంటాము. ఈ శక్తి స్వరూపాలు అన్నీ వేరువేరు కాదు, అన్నీ నేనే, అన్నీ నా విభూతులే అని అంటున్నాడు పరమాత్మ.